त्वमिमं धर्म्यं संग्रामं न करिष्यसि ततः स्वधर्मं कीर्तिं च हित्वा पापमवाप्स्यसि. అని ఒకవేళ నీవు స్వధర్మాన్ని కీర్తిని విడిచి ఈ ధర్మయుద్ధాన్ని చేయటానికి నిరాకరిస్తే తప్పకుండా పాపాన్ని చేసినవాడు అవుతావు. యుద్ధభూమిలో ఒక యోధుడు అహింసావాదుడైతే అది కర్తవ్య ఉపేక్ష అవుతుంది. అంచేత ఒక పాపపు పనిగా పరిగణింపబడుతుంది. సమస్యాత్మకమైనదిగా చికాకుగా భావించిన తన కర్తవ్యాన్ని విడిచిపెడితే అర్జునుడు పాపానికి పాల్పడినట్టే అని శ్రీకృష్ణుడు అంటున్నాడు. పరాశర స్మృతి ఇలా పేర్కొంటున్నది: అన్యాయము, హింస నుండి దేశ ప్రజలను కాపాడటం క్షత్రియ కర్తవ్యం. శాంతి భద్రతల నిర్వహణ కోసం తగిన సందర్భాల్లో హింస అవసరం. అందుకే అతను శత్రురాజుల సైన్యాన్ని ఓడించి రాజ్యాన్ని ధర్మబద్ధంగా పాలించడానికి తోడ్పడాలి. ఈరోజుకి ఇక్కడ తాగుతున్నాను, మిగతాది రేపు చెప్తాను. అంతవరకు ధన్యవాదాలు.